బోధన ప్లస్ సాధన ఇస్ ఈక్వల్ సక్సెస్. బోధన నేను ఎంత అద్భుతంగా బోధించిన నీలో సాధన శూన్యమైతే ఫలితాలు శూన్యంగా ఉంటాయి. ఒక సాధారణమైనటువంటి ఉపాధ్యాయుల చేత పాఠం చెప్పించేటువంటి ప్రదేశానికి జనాలు క్యూ కడుతున్నారు. అద్భుతమైనటువంటి అధ్యాపక బృందం, పుస్తకంలో ఏ లైన్లో ఏముందో చెప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి అధ్యాపకులు ఉండేటువంటి చోటుకు మాత్రం మేము బ్యాచ్లు వేస్తున్నాం, రండి రండి అని పిలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఎక్కడ ఉంది అని కనుక చూసినట్లయితే అక్కడికి వెళ్ళేవాడు ఒక కసితో వెళ్తున్నాడు, ఒక టార్గెట్తో వెళ్ళడం జరుగుతుంది. వాడికి ఆడ ఏం బోధన జరగడం లేదు, వాడి సాధనే పాపం, వాడి సాధనే వాడిని విజేతగా నిలుపుతుంది, బొమ్మ మాత్రం వేసుకోవడం జరుగుతుంది. నేనేమంటాను అనంటే ఆ సాధన చేసే అలవాటును మీరు పెంపొందించుకోండి. మొదటి రోజు నుంచే దానిని జీవితంలో భాగం చేసుకోండి. మీరు రెసిడెన్షియల్ కోచింగ్కి రావడం జరిగింది. రెసిడెన్షియల్ కోచింగ్ వచ్చారు కాబట్టి ఎన్ని గంటలు రోజులు ఎన్ని గంటలు అంటే అమ్మ ఇది కూడా ఏమన్నా వేరేగా ఉంటదేమో, ఈసారి ఏమన్నా సపరేట్గా చెప్తాడేమో అని ఆలోచిస్తున్నా. ఆ విధానాన్ని కూడా అనుకోవాలి. ఓకేనా? డిఎస్సి వాళ్ళలో ఉండేటువంటి లోపం ఏమిటి అంటే మనకు తెలిసిన ఆన్సర్ అయినా ఇది అయ్యి ఉండదు ఖచ్చితంగా, ఇది నాకు తెలిసింది కాబట్టి ఇది మాత్రం అయ్యి ఉండదు. అదే సార్ చెప్పినట్టు మన మీద మనకు నమ్మకం లేకపోవడం. ఆ నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటో నేను చెప్పమంటారా? అకాడమీ పుస్తకాలు చదవకపోవడం. అదే అకాడమీ పుస్తకాలు నువ్వు చదివితే ఎస్ ఇది ఆ పేజీలో ఉంది, ఈడు అకాడమీ పుస్తకంలో నుంచి ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని చదివాను, ఇదే దానికి ఆన్సర్ అని నువ్వు పెట్టగలవు. నారాయణ సార్ కూడా ఒక నిర్ణయం అయితే మీ పట్ల తీసుకోవడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగులుగా మార్చి ఇక్కడి నుంచి పంపించాలా అని అనుకున్నాం. కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనే దాన్ని డిజైన్ చేయడం జరిగింది. 24 గంటల్లో మీకు ఇక్కడ 8 గంటలు లేదా 9 గంటలు పాఠం చెప్తాం. అవునా కాదా? 24 గంటలు చెప్తామా? చెప్పం. 8 లేదా 9 గంటలు చెప్తాం. 24 గంటల్లో 8 గంటలు పోయింది. ఇంకొక ఎన్ని గంటలు ఉన్నాయి? 16 గంటలు ఉన్నాయి. ఈ 16 గంటల్లో నువ్వు 8 గంటలు కష్టపడాలి. ఓకేనా? నేను 8 గంటలు ఎట్టయితే కష్టపడి పాఠం చెప్తానో నువ్వు కూడా 8 గంటలు కష్టపడాలి. ఒక ప్రణాళికను డిజైన్ చేసుకోవాలి. సొంతగా నీకు ఒక టైం టేబుల్ నిర్మించుకోవాలి. ఇప్పుడు ఈరోజు చెప్పిందే చదవడం కాదు. ఈరోజు తెలుగు చెప్పిన తెలుగే కాదు, నీకు ప్రధానమైనటువంటి సబ్జెక్టులు ఏమున్నాయి? నువ్వు హెచ్ఈటీలో ఉద్యోగం కొట్టడానికి తోడ్పడే సబ్జెక్టులు ఏవి? తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, తర్వాత వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ అండ్ మెథడాలజీ. ఈ 5 సబ్జెక్టులు నీకు ప్రధానంగా ఉద్యోగాన్ని కొట్టడంలో తోడ్పాటు అందిస్తాయి. మా సార్ తిడతాడు అన్నాను ఇప్పుడు, బాబా సార్ ఏమయ్యా బయాలజీ చెప్పలేదు నువ్వు అని అంటే వాటికి వెయిటేజ్ అనేటువంటిది మనకు తెలుసు. ఇప్పుడు నీకు సైన్స్ మొత్తం కలిపితే ఎన్ని మార్కులు? 8 మార్కులు. అంతేనా కాదు?
అసలు ఏది ఎన్ని మార్కులో తెలుసునా? ఒరే స్వామి బలవాళ్ళగా ఉండలేదు. చూడమ్మా, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి మనకు? 6 సబ్జెక్టులు ఉంటాయి. నువ్వు అంత విచిత్రంగా ఉండవు. దాదాపు 20 సబ్జెక్టులు ఉంటే 6 అంటవి ఉండరా నువ్వు అని మాత్రం అనవద్దు. 6 సబ్జెక్టులు ఏంటో చెప్తాను చూడండి. సైకాలజీ ఒక సబ్జెక్ట్. పిఐ సబ్జెక్ట్ కాదా? పిఐ అనేది సైకాలజీలో భాగం. 4 మార్కులేదు. ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయితే కాదు, సైకాలజీలో భాగమైనది 4 మార్కులు. 8 4 ఎంత? అంటే సైకాలజీ అనేది సబ్జెక్ట్ అయితే దాని యొక్క పెడగాజీయే అలానే తెలుగు అనేది కంటెంట్ అయితే దాని పెడగాజీయే తెలుగు మెథడ్స్. ఇంగ్లీష్ అనేది కంటెంట్ అయితే ఇంగ్లీష్ యొక్క మెథడాలజీ. అలానే మ్యాథ్స్ అనేది కంటెంట్ అయితే మ్యాథ్స్ యొక్క. ఇక తర్వాత సైన్స్ అనేది కంటెంట్ అయితే సైన్స్ యొక్క మెథడ్. సోషల్ అనేది కంటెంట్ అయితే సోషల్ యొక్క మెథడ్. ఎన్ని సబ్జెక్టులు వచ్చినాయి? ఎన్ని చెప్పినాను నేను? 6. 12 6 72. 8 మార్కులు జీకే కరెంట్ అఫైర్స్. ఇంతేనా కాదా? మీ సిలబస్ అదేనా? అది. వీటిల్లో చూసుకున్నట్లయితే సోషల్ మొత్తం ఎన్ని పార్ట్లు? 4. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఇవి ప్రధానం. ఇప్పుడైతే ఎకనామిక్స్ దాదాపు మీకు లేదనుకుంటా నాకు తెలిసి. నువ్వు అంతా విచిత్రంగా ఉన్న అవకాశం. ఎకనామిక్స్ లేకపోవడం ఏమిటి? కొత్త టెక్స్ట్ బుక్స్లో 8వ తరగతి వరకు నీకు ఎక్కడైనా ఎకనామిక్స్ ఉందా? 9వ తరగతిలోనే ఎకనామిక్స్ ప్రారంభమైంది. అందుకనే ఈ మధ్య కాలం టెట్లను పరిశీలిస్తే ఎకనామిక్స్లో నుంచి ఎన్ని బిట్లు ఇస్తున్నాడు? అస్సలు రావు, వచ్చిన 1. కాబట్టి దాన్ని చూసుకోవాలి. హిస్టరీ, జియోగ్రఫీ దాంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషించి క్వాలిటీ కూడా వస్తాయి. ఇక తర్వాత సైన్స్లోకి పోతే 8 మార్కులు సైన్స్. బయాలజీనే అత్యధిక మార్కులు వస్తాయి. అంటే 4 మార్కులు బయాలజీ వస్తే 4 నుంచి 5 మార్కులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కలిపితే వచ్చే మార్కులు ఎన్ని? 2 నుంచి 3 మార్కులు. కాబట్టి దీని ప్రకారము ఈ ప్రిపరేషన్ ప్లాన్లో దేనికి వెయిటేజ్ ఇవ్వాలి అనేది నీవు సొంతగా నిర్మించుకోవాలి. నిర్మించుకున్న పిమ్మట ఈరోజు ఇక్కడ 8 గంటల క్లాస్ జరిగితే 8 గంటలు నీవు కష్టపడాలి. ఎన్ని గంటలు అయినాయి అక్కడికి? 16. ఇంకెన్ని గంటలు ఉన్నాయి మన చేతిలో? 8 గంటలు ఉన్నాయి. 6 గంటలు నిద్రకు. కొంతమంది అయితే 5 గంటలే పోతారు. ఎందుకంటే బాగా కష్టపడినాం అనుకో, ఏనుగు తొక్కినా కూడా మెలకువరైనటువంటి నిద్ర వస్తుంది. కష్టపడకపోతేనే నాకు నిద్ర రాలేదు అంటుంటాం. బాగా కష్టపడినామని నిద్ర తన్నుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఒక 5 నుంచి 6 గంటలు ప్రశాంతమైన నిద్ర, అంటే ఎటువంటి మెలకువ లేనటువంటి నిద్ర. ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయి మనకు? 2 గంటలు మన చేతిలో. 2 గంటల్లో 1 గంట ఉదయం నుంచి సాయంత్రం దాకా తినడానికి. 3 పూట్లు. 3 పూట్లు తినడానికి 1 గంట. సార్ మేము 1 పూట తినడానికి గంట వెయిట్ చేస్తాం. అదే అంటే మనలో లోపాలు. ఇంకొక గంట ఉంది. ఇంకొక గంటలో 1 అరగంట ఇష్టమైన వాళ్ళతో ఇష్టంగా మాట్లాడుకోవాలి. అంటే మన అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అమ్మ కావచ్చు. ఆ రోజు జరిగినవన్నీ షేర్ చేసుకుంటాం. బాధనంతా దించేసుకుంటాం. మనకు ఇష్టమైన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు తప్ప ఎవ్వరు ఉండరండి. ఇది మాత్రం వాస్తవం.
అంతా మిథ్య. ఓకేనా? నా ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం, నాకు ఏం బలే. ఓకేనా? మన ఇంట్లో మన అన్న, మన తమ్ముడు, లేకపోతే భర్త, లేకపోతే నాన్న, అమ్మ, వాళ్ళకు మించిన వాళ్ళు మన శ్రేయోభిలాషులు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. వాళ్ళతో ఒక అరగంట మనస్సు విప్పి మాట్లాడుకుంటాం. బాధలు ఏమన్నా బంద్రీలు ఉంటే పోతాయి. ఇంకొక అరగంట మానసికంగా స్ట్రెంగ్తన్ కావడం కోసం యోగా కావచ్చు, లేకపోతే స్మాల్ వాకింగ్, అలా ఇలా తిరగడం. ఎస్ ఎనఫ్. 24 గంటలు ప్లాన్ చేసుకో. ఒక్క నిమిషం కూడా వృధా కాకూడదు. మనం చేసేటువంటి ప్రతి నిమిషమైనటువంటి వృధా మన జీవితాన్ని వెనుకకు నెడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన మీద ఎన్నో ఆశలతో ఇక్కడికి పంపడం జరుగుతుంది. వచ్చారు మిమ్మల్ని తీసుకొని, అంటే మీ పేరెంట్స్ వచ్చారు, లేకపోతే భర్త ఇక్కడ వదిలిపెట్టిపోవడం జరుగుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళందరూ వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు అన్నిటినీ పక్కన పెట్టి నీ మీద ఒక నమ్మకంతో, ఒక గుడ్డి నమ్మకంతో నేను ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళకు మళ్ళా ధైర్యంగా, ఇప్పుడు ఇంట్లో నుంచి ఎంత ధైర్యంగా వచ్చామో అదే ధైర్యంగా, అదే ఆత్మవిశ్వాసంతో, అదే దరహాసంతో ఇంటి ముఖం పట్టాలి. అనునిత్యం గుర్తు రావాలి. ప్రతి పైసా ఊరికే రావు. కష్టపడితేనే ఎవరికైనా కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఎంతో శ్రమించి మన మీద వెచ్చించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అది గుర్తు రావాలి, అనునిత్యం గుర్తు రావాలి. కసితో చదవాలి. ఆ కసి ఎట్టుండాలి అని కానీ చూసినట్లయితే ప్రపంచమే చేతులెత్తి మొక్కే విధంగా ఆ కసి రావడం చేద్దాం. రైట్ మిత్రులారా, అంతేందుకు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనం ఎవరెవరినో తెలియని వారి గురించి అవసరం లేదు. మన మధ్యలో తిరిగినటువంటి వ్యక్తులు. ఎంత వయసు? దాదాపు 70 అబోవ్ ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా మన ఎలక్షన్ దాంట్లో క్యాంపెయినింగ్ లో మీరు చూశారు. ఓకేనా? యువకులే ఆ ఎర్రటి ఎండలో క్యాంపెయినింగ్ చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటే ఎర్రటి ఎండలో 4-5 మీటింగులు ఆ వయసులో. ఎందుకంటే లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల. అందువలనే ఎండలు, వానలు, చలి ఇవేమి వారికి గుర్తురావు. మీకు తెలిసే ఉంటుంది కదా, కౌరవులకు పాండవులకు విలువిద్య నేర్పిన గురువెవరు? ద్రోణాచార్య. అందరికీ విలువిద్య అభ్యాసం అయిపోయిన తర్వాత పక్షి బొమ్మను చెట్టు మీద పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తారు. రే, దాని కన్నును కొట్టాలి. దానికి కన్ను కొట్టాలి కాదు, దాని కన్నును టార్గెట్ చేసి కొట్టాలి అంటాడు. అప్పుడు అందరూ ఒక్కొక్కరు వస్తారు. ధర్మరాజు వస్తారు, ఇంకొకరు వస్తారు. గురువుగారు, అవి ఏందో అడ్డం వస్తున్నాయి, ఆకులు అడ్డం వస్తున్నాయి, ఈకలు అడ్డం వస్తున్నాయి అంటాడు. అర్జునా, వచ్చిన వెంటనే ఏం కనిపిస్తుందిరా నీకు? గురు, నాకేం కనిపించడం లేదు, దాని యొక్క కన్ను తప్ప అని చెప్పి చెప్తాడు. తన యొక్క టార్గెట్ అది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకేం కనిపించకూడదు. ఏం తప్ప? ఎడ్జిటి ఉద్యోగం తప్ప. ఆ ఎడ్జిటి ఉద్యోగంతోనే తిరిగి వెళ్ళాలి అనేటువంటి ఆ దృఢ నిశ్చయం తప్ప. రైట్ మిత్రులారా, మీకు అంతటి సౌకర్యాలు, అన్ని విషయాలను సంపూర్ణంగా అందించడానికి ఇక్కడ అధ్యాపక బృందం ఉంది,
వాళ్ళందరినీ నడపడానికి డైరెక్టర్ సార్ కూడా మీకు అందుబాటులోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అని కానీ చూసినట్లయితే ఎక్కువగా చదవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. వినడం అనేది అన్నట్టు పక్కన పెట్టినా ఎక్కువగా చదవడానికి రివిజన్ చేయడానికి. 10 పుస్తకాలు ఒకసారి చదవద్దు, ఒక పుస్తకాన్ని 10 సార్లు చదువు. ఆ ఒక పుస్తకం ఏమై ఉండాలి? అకాడమీ పుస్తకం అయి ఉండాలి, స్టాండర్డ్ బుక్ అయి ఉండాలి. అవి ఇవి వద్దు మనకు, ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ వద్దు. ప్రధానమైనది అకాడమీ పుస్తకం, దాన్నే చదివేద్దాం. 10 సార్లు దాన్నే చదివేద్దాం. మెథడాలజీకి కూడా మీ డిఎడ్ మెథడాలజీ బుక్స్ వచ్చున్నాయి, అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. వాటిని కొనుక్కొని లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ అధ్యయనం అనేటువంటిది చేయండి. ఉద్యోగం ఎందుకు రాదో చూద్దాం. కోచింగ్కి రాకుండా కూడా ఇళ్ళ దగ్గర ఉండి కూడా ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరి వాళ్ళు ఎలా సాధించగలుగుతున్నారు అంటే సాధన 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 సాధన. కాబట్టి మనం పెంపొందించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఆ సాధన అభ్యాసం, సాధన అభ్యాసం. అట్టని టెన్షన్ పడద్దు, భయపడద్దు. టెన్షన్ పడితే భయపడితే మనం ఏమీ సాధించలేదు. అంటే నన్ను ఇంటి దగ్గర నుంచి పంపించారు కదా, నేను సాధిస్తానో లేదో ఇవి వద్దు. ఇంకా వచ్చేసాం, డెసిషన్ తీసుకున్నాం, వచ్చేసేసాం. ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం పూర్తి చేయడం అనేటువంటిది జరగాలి. అదే మన చేతుల్లో ఉండేటువంటి అంశం. మన చేతుల్లో లేనటువంటి అంశాన్ని గురించి మనకు అవసరం లేదు. మన చేతుల్లో ఉండేటువంటి అంశాన్ని గురించి మనం చేయగలగాలి, నిష్పక్షపాతంగా చేయగలగాలి, మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా చేయగలగాలి. నీకు ఇక్కడ గైడెన్స్ ఇవ్వడానికి అధ్యాపక బృందం ఉంది. నువ్వు సొంతగా చదువు ముందుగానే చదివేసి వచ్చినావు, ఖాళీగా ఉండడం ఎందుకు? ఈరోజు మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేయి, చదవడానికి స్టార్ట్ చేయి. 3వ తరగతి పిల్లవాడు అర్థం చేసుకునే పుస్తకం మనం చదివితే మనకు అర్థం కాదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. 3వ తరగతి పిల్లవాడు అంటే వాడి వయసు ఎంత ఉంటుంది? 8, 9 అవుతుంది. వాడు చదివి అర్థం చేసుకోగలిగిన పుస్తకం మనం చదివితే మనకు అర్థం కాదా అని అనుకోవాలి. సొంతగా ఎవడైతే చదవడానికి ఆసక్తి చూపుతారో వారు విజేతలుగా మిగులుతారు. ప్రతిదానికి రెడీమేడ్, ప్రతిదానికి ఆయన చెప్పాలా నేను చదవాలా, ఆయన చెప్పాలా నేను చదవాలా. అట్లాంటిగానే పెట్టుకుంటే మనం ఎప్పటికీ ఇంటనే ఉండడం జరుగుతుంది. ఆయన చెప్పాలి నేను చదవాలి అనే సబ్జెక్టులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది, వాటికి ఈక్వేషన్స్ ఎలా సాధించాలి అనేది మనకు తెలియకపోవచ్చు. అది వాటికి మాత్రం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పకుండానే చేయగలిగే వాటిలో కూడా ఉంటాయి. 3 నుంచి 3వ తరగతి మ్యాథ్స్ పుస్తకం మనం చేయలేమా? 4వ తరగతి మ్యాథ్స్ పుస్తకం మనం చేయలేమా? 5వ తరగతి మ్యాథ్స్ పుస్తకం మనం చేయలేమా? మనం చేయగలిగినవన్నీ చేసేసుకోవాలి. మరి మీరేం చేస్తారు సార్? మేము చేయగలిగినవన్నీ మేము చేసేసుకుంటే ఎస్, మా బాధ్యత ప్రకారం మేమేం చేస్తాం? బోధన చేస్తాం, నీకు సిలబస్ కంప్లీట్ చేస్తాం. కానీ ప్రతి సబ్జెక్ట్లో అంత సబ్జెక్ట్ను ప్రతి టీచర్ అందించగలడా అంటే ప్రశ్నార్థకమే. అంటే మీరు నా మాటలు అర్థం చేసుకోవాలి. వినడంతో పాటు మన సాధన కూడా అవసరము. మరలా
నువ్వు టెక్స్ట్ బుక్ రీడ్ చేసిన తర్వాత కొత్త పాయింట్ ఏదైనా తగిలితే సార్ కాడికి పోయి అడగవలేదు. ఆయన కాడ నీ ప్రతిభ చూపించాల్సిన అవసరం లేదు. మనం రాసుకోవాలి గుర్తు సప్పుడు కాక. ఓకేనా? వీళ్ళందరూ విజేతలు అలా చేస్తారు. మనకు ఈడ కొంతమందిని గమనిస్తూ ఉంటాం కోచింగ్ సెంటర్లలో, అసలు ఉలకరు పలకరు, గమ్ముగా ఉంటారు. తర్వాత ఎగ్జామ్స్లో చూస్తే మాత్రము మార్కులు బ్రహ్మాండంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్ ప్రణాళిక ఉంది, ఏం చదవాలి అనే దాని మీద స్పష్టత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం అలా తయారు కావాలి అని నేను కోరుకుంటాను. అలా తయారైతే తప్ప సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు. నేను ఎంత బాగా బోధించిన ఉద్యోగం వస్తుందా అని అంటే ప్రశ్నార్థకమే. నీవు కూడా దానికి తోడ్పాటు అనేటువంటిది అందించాలి, సాధన అనేటువంటిది చెయ్యాలి. నీకు అవకాశం ఇక్కడ ఉంది. పుస్తకం తీసుకొని చదువుతూనే ఉండు, ఎనీ టైం చదువుతూనే ఉండు. గ్యాప్ దొరికితే చాలు, మాటలే ఉండకూడదు, చెప్పాలి, అందరికీ చెప్పాలి. రాష్ట్రం అంతా ఈ మాట మారుమ్రోగాలి. నారాయణ కోచింగ్ సెంటర్లో రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అక్కడ వారు ఎలా ఉన్నారంటే సమయం దొరికితే చాలు పుస్తకాల పురుగులు అవుతున్నారే తప్ప ముచ్చట్లతో కాలక్షేపం చేయడం లేదు అని రాష్ట్రం అంతా చెప్పుకోవాలి. సెల్ఫ్ డిసిప్లైన్ కావాలి. మనకెవడో ఇక్కడ ఒకడు ఎంగడుండి వాళ్ళు ఎంగడు చదువు అనడు కాదు. సెల్ఫ్ డిసిప్లైన్, స్వీయ మూల్యాంకనం, ఇవన్నీ కూడా మనకు కావలసినటువంటి లక్షణాలు. దాదాపు ఇవన్నీ కూడా మీరు అలవర్చుకొని సక్సెస్తోనే వీళ్ళకి ఎంతమంది వస్తే అంతమంది విజయంతోనే తిరిగి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మనము మధ్యాహ్నం నుంచి క్లాస్ 2 o'clock స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ భోజనము మధ్యాహ్నం నుంచి పూర్తి స్టార్ట్ అవుతుంది. మీ పేరెంట్స్ కూడా భోజనం చేయొచ్చు, ఓకేనా? మీతో పాటు ఎవరైనా పేరెంట్స్ వచ్చింటే వాళ్ళందరూ కూడా వాష్రూమ్స్ ఉంటాయి. మీరు ప్రశాంత గాలి అయితే మీరు ఉంటే తెలుస్తుంది, చల్లగా వస్తుంది గాలి, ఓకేనా? చాలా ప్రశాంతంగా వాతావరణం. మనం 5 గంటలకు లేచి ఈవినింగ్ 11 గంటల వరకు నైట్ మనం చదువుతూనే ఉండాలి. ఇక్కడ సార్ చెప్పిన దాంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఇక్కడికి వస్తానే డిసైడ్ అయ్యి రావాలి. వచ్చినారు కాబట్టి జాబ్తో వెళ్ళాలని రావాలి. మీరు హార్డ్ వర్క్ చేయడానికి మైండ్ రెడీ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ చదివి లైన్ టు లైన్ చదువుకొని ఒక ఎల్లో స్కెచ్ పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ రావాలి. ఎవరు చెప్పినా టెక్స్ట్ బుక్ అంటే మదర్. వీళ్ళు ఎన్ని మెటీరియల్స్ రాసినా దాంట్లో నుంచి రాయవలసిందే. ఆ బుక్ ముందర పెట్టుకొని రాస్తారు, కొంత సరళంగా రాస్తారు. ఇప్పుడు మనం చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ ఇచ్చాం. వర్క్ బుక్లో పేజీ నెంబర్తో సహా ఉంది. వర్క్ బుక్లో మీరు చూస్తే మీకు ఇచ్చినటువంటి బుక్లో ఫలాని పేజీలో టెక్స్ట్ బుక్ పేజీ ఉంటుంది, ఫలాని పేజీలో ఈ బిట్ ఉంది, ఫలాని పేజీలో ఈ బిట్ ఉంది. అంటే మనం ఇచ్చినటువంటి ప్రతి వర్క్ బుక్ దాదాపు 15 బుక్స్ వస్తాయి. ప్రతి టెక్స్ట్ బుక్ మనం మెటీరియల్ ప్లస్ వర్క్ బుక్, అంటే ఆ బిట్లన్నీ కూడా నువ్వు ఈజీగా దాదాపు టెక్స్ట్ బుక్ చదివినా ఆ బిట్లే ఇక్కడ మీకు ఒక చోట చేర్చడం జరిగింది, ఓకేనా? అది చేర్చినా కూడా మీరు సొంతంగా, నాకు ఇక్కడ గతంలో జాబ్స్ వచ్చిన వాళ్ళ యొక్క రివ్యూ చూస్తే వాళ్ళందరూ కూడా సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నారు. ఒక పేజీలో 20 లైన్లు ఉంటాయి. 20 లైన్లు మనకు పనికిరావు. దాంట్లో మెయిన్ పాయింట్స్ మనం ఎన్నో స్కెచ్ పెన్ లైన్ చేసుకొని 3వ క్లాస్ తెలుగు ఉంది. 3వ క్లాస్ తెలుగంతా చదివితే ఆడ ఒక 20 బిట్లు 30 బిట్లు మనకు బయటపడతాయి. ఆ 20-30 బిట్లు ఒక నోట్బుక్గా రెడీ చేసుకోవాలి.
అట్లా 4, 5, 6 అట్లా క్లాస్ వైజ్ ఒకసారి మీరు సొంతంగా చదివి మీరు బిట్ పేపర్ని ప్రిపేర్ చేసుకుంటే, మెటీరియల్ ఆ బిట్స్ని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా రెండోసారి టెక్స్ట్ బుక్ అవసరం లేదు. మీరు ప్రిపేర్ చేసినటువంటి ఆ నోట్స్ని ఒక్కసారి రివిజన్ చేస్తే ఆ క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ అయిపోతాయి. మీకు అది క్వశ్చన్ ఎట్లా తయారు చేసుకోవాలంటే ప్రీవియస్ పేపర్స్ మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ నేను ఇచ్చినటువంటి మెటీరియల్లో ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ గతంలో ఎలా ఇచ్చాడు మొదటి రాసినటువంటి అనుభవం ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ మోడల్ పేపర్ను ఒకసారి చూస్తే క్వశ్చన్ పేపర్ను నువ్వు అంచనా వేస్తావు. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు నువ్వు ఏ విధంగా ఇది వస్తుంది, ఈ లైన్ మనం బిట్గా రాయొచ్చు, ఈ లైన్ బిట్గా రాయొచ్చు అనే విషయం తెలుస్తుంది. ఓకే, ఇంకా మనం అందరం కష్టపడదాం. నేను ఈరోజు చెప్తున్నా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి జాబ్ తెప్పిస్తాం. మిమ్మల్ని చదివించేటువంటి విధానమే వేరుగా ఉంటుంది. మీరు డిసైడ్ అయిపోయి ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి మనం జాబ్తో వెళ్ళాలి. ఎందుకంటే సార్ ఒక మాట చెప్పి మిమ్మల్ని మీ పేరెంట్స్ అంతా వచ్చి వదిలారు. ఎన్నో ఆశలతో నీ మీద నమ్మకంతో పిల్లలను ఒకసారి అయితే పిల్లల్ని అర్థం చూసుకుంటూ ఇక్కడ నిన్ను కోచింగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, ఇంత బాధ్యత మీ మీద ఉంది, ఇంత నమ్మకం మీ మీద ఉంది. నేను కూడా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మీకు ఏర్పాటు చేస్తాను. చదువు పరంగా, ఇక్కడ హాస్టల్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని జాబ్ కొట్టేటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడికి వచ్చింది ఏంటి, ఎక్కువ టైం చదవడానికి దొరుకుతుంది. మనం ఇంట్లో ఉంటే మనకు ఎవరో ఒక టైం వేస్ట్ చేస్తారు. ఫోన్స్ కూడా మనము దాదాపుగా అవాయిడ్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మా ఫోన్ ఎంత డేంజర్ అంటే ఫస్ట్ జనరల్గా ఆన్లైన్ క్లాస్ కోసమే స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత మన మైండ్ అనేది రిలాక్స్ కోరుకుంటుంది. అట్లా మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్తాం. అర్థమైందా? కొంచెం ఆన్లైన్ కోసం కావాలి సార్ నాకన్నా. అర్థమైందా? మీరు టైం వేస్ట్ చేసుకుంటే నష్టం మీకే. అర్థమైందా? నాకు దాదాపు 2000 మంది చేరారు. ఉద్యోగం అంటే ఎక్కడో ఒకటి వస్తారు, అది కాదు కదా. ఇక్కడ వచ్చిన మిడిల్ క్లాస్ పీపుల్స్, మనమంతా కూడా చాలా మిడిల్ క్లాస్ పీపుల్స్, చాలా ఇబ్బందులు పడి అనుభవించి జాబ్ అనే అవసరం తెలిసినటువంటి వాళ్ళు మీరు. కాబట్టి చదువుతోనే నిద్రపోవాలి, చదువుతూనే లేయాలి. నీ దగ్గర బుక్ ఎప్పుడూ కూడా ఒక తెలుగు అకాడమీ బుక్ ఉండాలి. నిద్రపోవడం కూడా అలిసిపోయి నిద్రపోవాలి, చదువు మళ్ళీ లేస్తేనే బుక్ పట్టుకోవాలి. వినడము నిద్రపోవడం తప్ప మిగతా ప్రతి సెకండ్లో కూడా మీరు చదవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. మంచి లెక్చరర్స్ ఉన్నారు, మీకు ఇక్కడే క్లాసులోనే నేర్పిస్తారు. అక్కడే అర్థమైపోతుంది కాన్సెప్ట్. ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్టు లైన్ టు లైన్ చెప్పిస్తాము. చెప్పించిన తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకొని దాని ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు రెడీ కావాలి. కొన్ని వందల మోడల్ ఎగ్జామ్స్ పెడతాము, డైలీ టెస్ట్ పెడతాము, పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరందరూ ఇక్కడ హాస్టల్లో ఉంటారు కాబట్టి సార్లు వస్తానే కూడా కొంత ఎక్కువ టైము మీతో ఎక్కువ స్పెండ్ చేస్తారు. వాళ్ళు మీ డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి అవన్నీ కూడా వెసులుబాటు ఉంటాయి. వాటన్నింటిని ఉపయోగించుకుని రాష్ట్రంలోనే ఇంత ఫెసిలిటీ ఉన్నటువంటి క్యాంపస్ లేదు. దీన్ని ఉపయోగించుకోండి, హార్డ్ వర్క్ చేయండి, చదవండి. ఖచ్చితంగా టీచర్ జాబ్తో మనం ఇంటికి వెళ్ళాలి. మన పేరెంట్స్కి కానీ మన ఫ్యామిలీకి కానీ ఒక గిఫ్ట్గా మనం ఇవ్వాలి. 100% ఇస్తారు. మీరు ఇంత కాన్ఫిడెంట్తో ఉన్నారు కాబట్టి, వచ్చారు కాబట్టి, కాన్ఫిడెంట్తో వచ్చారు. ఖచ్చితంగా మిగతా పని నేను చేయాల్సిన పని నేను చేస్తాను, మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. ఎగ్జామ్ పెట్టిన తర్వాత పేపర్ డిస్కషన్ కూడా చేస్తాం. ఓకే, మోడల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నింటిని కూడా నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇంటికి వెళ్తాం సార్ అని కాకుండా ఇక్కడే ఉండి కూడా మీరు హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఫైనల్ ఎగ్జామ్ ఇంకా డిఎస్సి ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్ వారం ఉండగా మీకు ఫ్రీగా వదులుతాం. అప్పుడు మీరు టోటల్ మీరు తయారు చేసుకున్నటువంటి నోట్స్, టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చినటువంటి నోట్స్, నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేస్తాం. నేను పెట్టిన ఎగ్జామ్స్ అని రివిజన్ చేస్తే ఏమవుతుంది, టోటల్ సిలబస్ మళ్ళీ నువ్వు ఒకసారి చదివినట్టు. నువ్వు రాసుకున్న నోట్స్ అంతా రివిజన్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం. నువ్వు ప్రిపేర్ చేసుకున్న వేస్టేజ్ అంతా తీసేసి నువ్వు రెడీ చేసుకున్నటువంటి ఈ నోట్బుక్స్ ఒకసారి రివిజన్ చేసి ఇంకోసారి రివిజన్ చేసినట్టు. ఇలా పలు రకాలుగా హార్డ్ వర్క్ చేయండి. ఉద్యోగం విలువ మీ అందరికీ బాగా తెలుసు. మనకు ఉద్యోగం ఉంటేనే మనకు విలువ ఉంటుంది. మీరు లేడీస్ ముఖ్యంగా ఫ్యామిలీలో నీకు వాల్యూ రావాలంటే నీ కాలం మీద నువ్వు నిలబడాలి. నీకంటూ ఉద్యోగం ఉండాలి.
మీకంటూ సొసైటీలో వాల్యూ ఉండాలంటే మీకు ఒక జాబ్ అనేటువంటిది చాలా అవసరం ఈ సొసైటీలో. కాబట్టి మనకు దేవుని దయ వల్ల ఈ జిల్లాకు చుట్టుపక్కల జిల్లాల కంటే ఈ జిల్లాకు ఎక్కువ పోస్టులు రావడం జరిగింది. ఈ డిఎస్సిలోనే జాబ్ తెచ్చుకోవాలి, ఎంత కష్టమైనా పర్వాలేదు. మన టార్గెట్ ఓన్లీ టీచర్ జాబ్ మీదే ఉండాలి. మీకు ఏం కావాలన్నా కూడా ఫెసిలిటీస్ నేను అరేంజ్ చేస్తాను. ఎడ్యుకేషన్ ఆల్ ఫెసిలిటీస్ పరంగా మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి. 89 78 48 59 89784859. మీకు ఇక్కడ ఏదైనా అవసరం అంటే దానికి మెసేజ్ చేయండి. ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ సార్ మాకు అంటే ఎక్కడన్నా నాతో అవసరం ఉంటే, దాదాపు అవసరం ఉండకుండా చూస్తాం. ఏదైనా మీకు అవసరం అనుకుంటే, ఏదైనా మీరు నాకు చెప్పాలి అనుకున్నప్పుడు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి ఏదైనా ఉండేటువంటి ఇష్యూను సాల్వ్ చేస్తాను. ఓకేనా? మెటీరియల్ కూడా రావడం జరిగింది. అందరూ మెటీరియల్ తీసుకొని ఈ రోజు నుంచే చదవడం స్టార్ట్ చేయండి. ఓకేనా? చెప్పేది జరుగుతూ ఉంటుంది, చెప్పేది నిదానంగా డీటెయిల్గా చెప్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఒకసారి చదివేది కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్ళి ఈ రోజు నుంచే ఫస్ట్ డే అనుకొని ఈ రోజు నుంచే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? మార్నింగ్ 5కి లేయండి. ఏమి ఇది క్యాలెండర్లో ఒక స్టడీ చైర్ ఒకటి తెచ్చుకోండి, ప్యాడ్ స్టడీ చైర్ తెచ్చుకోండి. మీకు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెడీ అయిపోయి ఏమి 6 గంటలకు కూర్చుంటే 7:30 వరకు మీరు 1.5 అవర్ మనం స్టడీ అవర్ కింద పెట్టుకోండి. మళ్ళీ టిఫిన్ చేసుకొని మళ్ళీ 8:30 కల్లా క్లాస్కి వచ్చేయండి. ఎగ్జామ్ 8 కల్లా క్లాస్ రూమ్లో ఉండాలి. 8 o'clock క్లాస్ రూమ్లో ఉండాలి. 8 to 8:30 మీకు డైలీ టెస్ట్ జరుగుతుంది. 8 to 8:30 సార్ వస్తారు. 8:30 నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఓకేనా? ఇంకోటి వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి బిట్ అవసరమే, ప్రతి మార్కు అవసరమే. కానీ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మెయిన్ ఏ సబ్జెక్టుకి అయితే ఎక్కువ మార్కులు ఉన్నాయి. ఇప్పుడు మెథడాలజీ ఉంది, టెట్లో 6 మార్కులు వస్తాయి. ఓకే, 5 మెథడాలజీ ఉన్నాయి. 5 మెథడాలజీ ఎంత వస్తుంది? 30 మార్కులు వస్తాయి. ఓకే, ఆ విధంగా తక్కువ సిలబస్తో ఎక్కువ మార్కులు ఉండేటివి ముందు కంప్లీట్ చేసుకుంటాం. మార్కులు రోజులు వేసుకోవాలి మీరు. ఒక్కొక్క మార్కు ఈరోజు 3 ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు, నాకు ఈ మార్క్ వచ్చేసింది. మళ్ళీ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీకేం భయం లేదు, హార్డ్ వర్క్ చేపిస్తాము. మిమ్మల్ని చదివించేటటువంటి విధంగా ఎగ్జామినేషన్ ప్లాన్ చేస్తాం. కాబట్టి మీరు దాన్ని ఫాలో అవుతూ పర్ఫెక్షన్ చేసుకోండి. ఇప్పుడు మొత్తము మీరు చదివేసి వచ్చినట్టు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన మీకు జాబ్ గ్యారంటీ నేను ఇస్తాను. ఓకే, చెప్పినట్టు వినాలి, చదవాలి. హాస్టల్స్లో కూడా ఎవరితో ఏమవుతుంది మీ పక్కన ఉండే వాళ్ళతో మంచిగా ఉంటూ ఈ యొక్క సబ్జెక్ట్ డిస్కషనే చేయండి. ఓకే, సబ్జెక్ట్ ఏమైనా ఉంటే దాని గురించి డిస్కస్ చేయండి, దాంట్లోనే ఆలోచన చేయండి. ఈరోజు ఏం జరిగింది దాని మీద ఒక 1 అవర్ డిస్కషన్ చేసుకోండి. ఇద్దరు కూర్చొని బాగా గుర్తుంటారు, ఎక్కడా మర్చిపోదు. ఓకే, నేను ఇప్పటికీ కొన్ని వేల మంది టీచర్స్ తయారు చేసినటువంటి అనుభవం ఉంది. పెద్ద సిస్టమ్ ఉంది మనకు. ఓకే, మనకు ఒక టీం ఉంది. అన్నీ కూడా మీ యొక్క సక్సెస్కి ఉపయోగిస్తాం. ఇంకోటి ఇక్కడ టెట్ ఎంతమంది రాస్తున్నారు? నువ్వు స్టార్ట్ చేసావంటే ఫలాని ఒక సైన్స్, ఫిజికల్ సైన్స్ ఏదో నీకు తెలుగు చదవడం స్టార్ట్ చేసావు, తెలుగు కంప్లీట్గా అయిపోవాలి, నోట్స్ ప్రిపేర్ అయిపోవాలి. మళ్ళా ఒక్కొక్క క్లాస్ వైజ్ తీసుకొని కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, అర్థమైందని చెప్పింది. మీ ఎగ్జామినేషన్ ప్లాన్ అంతా నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. ప్లాన్ అంతా ప్రిపేర్ అవుతా ఉంది. ఇప్పటికి మాత్రం ఈరోజు జరిగింది, రేపు ఈ వారం జరిగింది ఒకరోజు, ఈ నెల రోజు జరిగింది ఒకరోజు, ఈ 3 ఎగ్జామ్స్ ఫాలో అవుతుంది. టోటల్ సిలబస్ తర్వాత డివిజనల్ టెస్ట్, ప్రతి డివిజనల్ అంటే తెలుసు కదా, వారంలో 2. టోటల్ సిలబస్లో 10 భాగాలుగా లేదా 20 భాగాలుగా డివిజన్ చేసి అవి ఒక 20 టెస్ట్. తర్వాత మోడల్ టెస్ట్. ఇలా
మిమ్మల్ని చదివిస్తూనే ఉంటాం. ఓకే, మీకు రివిజన్ చేస్తూనే ఉంటాం. ఓకే, మొత్తం మీద 100% జాబ్ గ్యారంటీ బ్యాచ్ ఇది. ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీకు జాబ్ వచ్చినట్టే కాబట్టి అక్కడి నుంచి నువ్వు మైండ్లో ప్లాన్ వేసుకోవాలి. నీకు ఓన్ ఒక ప్లాన్ ఉండాలి. నేను ఇచ్చే ప్లాన్తో పాటు నీ యొక్క కెపాసిటీ నీకే తెలుసు. నువ్వు ఏ సబ్జెక్ట్లో బాగున్నావు, ఏ సబ్జెక్ట్లో తక్కువ ఉన్నావు అనేటువంటి మొత్తం నీ పవర్ నీకే తెలుసు. దాన్ని బట్టి కూడా నువ్వు ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి అనేటువంటి సొంత ప్రిపరేషన్ ప్లాన్ నీ దగ్గర ఉండాలి. దాన్ని బట్టి నువ్వు పర్ఫెక్ట్ అవుతూ 100% హై స్కోర్ రావాలి. టాప్ 10లోనే ఉండాలి. మళ్ళీ బార్డర్లో కూడా ఉండకూడదు. మనం ఇంత టైం కేటాయిస్తున్నాం, ఇంత స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ పెట్టి మీకు పాఠాలు చెప్పిస్తున్నామంటే టాప్ 10లోనే ర్యాంక్ ఉండాలి. అంత బాగా చదవండి, అంత ప్రజెంట్గా చదవండి. 100 సమస్యలున్నా పక్కనేది. అన్నిటికీ సొల్యూషన్ జాబ్ వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అందరూ మనం గుర్తిస్తారు, అందరూ మనకు విలువిస్తారు. అంతవరకు నువ్వు ఎవరికి కనపడవు. విజయం సాధించేంత వరకు నువ్వు ఎక్కడున్నావో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. విజయం సాధిస్తే అందరు వెతుక్కొని మన దగ్గరకు వస్తారు. ఒక ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఒకతను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేవాడు. నేను చాలాసార్లు చెప్పాను ఇది. అతనికి దగ్గరికి ఎవరు పోయేవాళ్ళు కాదు. బంధువులు వాళ్ళ దగ్గర పోతే వాడే ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటాడు. అంత మ్యారేజ్ కూడా కాలేదు, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, చెప్పుకుంటా చిన్న ట్యూషన్ పెట్టుకుంటా డిగ్రీ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ఎవరు కూడా అతన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో గుర్తించేటువంటి వాళ్ళు కాదు, వాల్యూ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా కాదు. అతనికి అదృష్టం కొద్దీ ఒకసారి గ్రూప్ 4లో ఏమైందంటే, ఈ చెప్పింది ట్యూషన్ చెప్తే ఎలా ఉంటుందంటే నోట్కి వస్తాయి క్వశ్చన్స్ అంతా నోటెడ్ అవుతాయి. ఆ డిగ్రీలో ఉన్నటువంటి మ్యాథ్స్ ఎక్కడ అడిగినా చెప్పేస్తారు. అక్కడ అప్పుడు గ్రూప్ 1లో ఎస్ఏ పేపర్స్ ఉండేవి, మళ్ళా ఆబ్జెక్టివ్ ఉండేవి. ఆ పేపర్లో ఆప్షన్ 2 ఆప్షన్ మ్యాథ్స్లో 10% వచ్చింది. పేపర్ 1 పేపర్ 2 2 మేజర్ ఇవి ఉంటాయి ఆప్షన్స్. మేజర్ 2 ఆప్షన్స్లో అతనికి 10% వచ్చింది. అతను మన తర్వాత ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాడు. గ్రూప్ 1 ఆఫీసర్ అయినాక అందరూ వచ్చారు. అతను మా మామ కొడుకే, అతను మా చిన్నాయన, మా బంధువులు, మాకు దగ్గర బంధువులు అందరూ అతను కలుపుకున్నారు. అతనికి మ్యారేజే కానటువంటి సందర్భంలో ఒక కలెక్టర్ కూతురునిచ్చి ఒక ₹1 కోటి కట్నం ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఇచ్చే వ్యాపారం. నువ్వు ఇప్పుడు ఉండే స్థితి, మీ పేరెంట్స్ ఉండే స్థితి అవసరమే లేదు. మీకు ఎడ్యుకేషన్ విద్య ఉంది, అది నువ్వు దేన్నైనా సాధిస్తావు. ఎవరైనా నీ కాళ్ళ కాడికి రావాల్సిందే. కాబట్టి అంత విలువైనటువంటి విద్య ఉంది. విద్యతో నువ్వు ఏదైనా సాధించవచ్చు. కాబట్టి నువ్వు టీచర్ అయి చూపిద్దాం. ఫస్ట్ మన దగ్గర ఉండే కళ్ళ ముందు ఉండేటువంటి టార్గెట్ మనం టీచర్ అయి నిరూపించుకోవాలి. ఓకే, మంచి కోచింగ్ సెంటర్కి వచ్చారు, మంచి మాస్టర్ల దగ్గర చదువుకుంటున్నారు. మంచి మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, విల్ పవర్ పెంచుకోండి, యోగా చేయండి. ఇక్కడ 10 నిమిషాలు యోగా అది ఏర్పాటు చేసుకోండి, రిలాక్స్ చేసుకోండి. చదివింది బాగా గుర్తుండేటట్టు రిలాక్స్ మైండ్తో చదవండి. ఎక్కడ డిస్టర్బెన్సే కావద్దండి. 100 రాని దాని చేయి, దగ్గరికే రాని. ఓకే అవునా, సరేలే, డోంట్ ఫీల్. ఎంత పెద్ద సమస్య అయినా తోసి దానికి పరిష్కారం ఉంటుంది. మైండ్కి ఎక్కించుకొని నువ్వు బాధపడి ఇంట్లో వాళ్ళు టెన్షన్ నువ్వు సాధించకుండా పోతే అంతా వేస్ట్. ఈ శ్రమ అంతా కూడా వేస్ట్. ఎలాంటి వచ్చినా కూడా ధైర్యంగా ఉండండి. విన్నట్టు ఓకే సరే చూద్దాం, ఒక 3 నెలలు 6 నెలలు పోస్ట్ ఉంది, 6 నెలల తర్వాత చూద్దాం ఏమవుతుంది. ఏమీ కాదు. ఇన్ని సంవత్సరాలే గడిపాం బాధలతో, ఇన్ని సంవత్సరాలు అవమానంతో గడిపారు, ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు, సర్దుకున్నారు. ఈ 6 నెలలు సర్దుకోండి. మీ దగ్గరికే రానివ్వదు సమస్యలు. వచ్చినా కూడా పక్కన పెట్టి 6 నెలలు జాబ్ తీసుకొని ఇంటికి పో. జాబ్ తెప్పిస్తాను నేను గ్యారెంటీగా చెప్తాను. ఓకే, అలాంటి వాతావరణంలో చదువుకుందాం, మంచి ఫ్యాకల్టీ చదువుకుందాం, మంచి మెటీరియల్ ఉంది, మీకు మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మీకు ఏ విధమైనటువంటిది ఉన్నా నా నెంబర్ ఇచ్చాను మీకు. ఏది ఉన్నా కూడా నాకు త్రూ మెసేజ్ ద్వారా ఫార్వర్డ్ చేయండి. మనం ఈ 90 రోజుల కోచింగ్ ఉంటుంది. టెట్ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, తర్వాత డిఎస్సి ఓరియంటేషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా మనము కమర్షియల్ కాదు ఎక్కడ, మీ జాబే నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఇంత పెద్ద పేరు వచ్చింది నారాయణ కంటే
మేము పడినటువంటి శ్రమ, మన ఫ్యాకల్టీ ఒకే ఫ్యాకల్టీ ఇన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసి 18 years ఒకే ఫ్యాకల్టీ చెప్తున్నారు. అంటే అంత క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఒకే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే దానికి బ్రాండ్ నేమ్ వస్తుంది, క్వాలిటీ అని. అలాంటి ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంత పేరు వచ్చిందని, ఇంత వందల వేల మంది జాబ్స్ వచ్చాయి కాదు. ఎక్కడెక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల వాళ్ళు మన దగ్గర ఉన్నారు. కేవలం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగా చెప్పించడం, ఓకే, బాగా చదివించడం. ఇప్పుడు కొత్తగా ఇది ఎందుకు ఏర్పాటు చేసామంటే వీళ్ళకు బాగా చదివే పిల్లలకు అవకాశం లేదు. నేను చాలామంది బాధలు వింటూ ఉంటాడు, చెప్తా ఉంటే ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి సమస్య ఉంది. వాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశం. నా హాస్టల్లోనే 5-6 మందికి నేను ఫ్రీగా ఇస్తాను. వాళ్ళ ఇబ్బందులు చూస్తే అంత భయం వేస్తుంది. కాబట్టి మీరు అలాంటి సమస్యలు దేని కూడా వాళ్ళకు రానియకుండా 6 నెలలు పోస్ట్పోన్ చేయని సమస్యలు 6 నెలల తర్వాత జాబ్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అన్నీ సాల్వ్ అయిపోయి హ్యాపీగా లైఫ్ లాంగ్ మనమే హ్యాపీగా ఉంటాం, మన పిల్లలు హ్యాపీగా ఉంటారు, మంచి చదువు చదివించుకోవచ్చు, ఫారిన్ పంపించుకోవచ్చు, మెడిసిన్ చేసుకోవచ్చు, ఐఐటి చేయించవచ్చు. నా దగ్గర యువరాజ్ అనే అబ్బాయి, వాడు ఎప్పుడు చదవనంటే 4 పుట్టే తిరుగుతూ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్. ఇంకొక అమ్మాయి పూర్ణిమ ఎగ్జిక్యూటివ్. ఇంకొక అతను ఎక్స్ సర్వీస్ 2018 కోటల్లో వేసినటువంటి వాళ్ళు అక్కడ ఉంటాయి. నేను టాపర్స్ మాత్రం వేసాక ఉన్నటువంటి 40 కోట్లో దాదాపు 35 మంది పిల్లలు మన వాళ్ళు ఉన్నారు. ఒకతను ఎక్స్ సర్వీస్ మ్యాన్, అతను చాలా గ్యాప్ ఉద్యోగం చేసి వచ్చాడు. ఆయన పేరు కూడా ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్, చిత్తూరులో మున్సిపాలిటీ, యువరాజు చిత్తూరులో మున్సిపాలిటీ. ఈ తిరుపతిలో దాదాపు ఒక 25 మెంబర్స్ ఉన్నారు మున్సిపాలిటీలో జాబ్ చేశారు, టీచర్సే. కానీ మనం సక్సెస్ అయి నిరూపించాం. కాబట్టి మీరు ఆల్రెడీ సక్సెస్ దగ్గర ఉన్నప్పుడు 100% సక్సెస్ అవుతాం. అవ్వాలని కూడా మనకు వెంకటేశ్వర ఆశీస్సులతో మీరందరికీ టీచర్ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క సమావేశం తర్వాత 2 o'clock మళ్ళా క్లాస్ యథావిధిగా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఫోన్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వస్తూ ఉంటాను. స్టడీ అవర్స్ ప్లానింగ్ అంతా మనకు 1 weekలో. ఇంకా ఎవరైనా చేరవలసిన వాళ్ళు, రావాల్సిన వాళ్ళు ఉంటే ఈ 1st, 2nd ఈ 3-4 daysలో కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే కొందరికి కుదరక రేపు వస్తాం, ఎల్లుండి వస్తామంటున్నాం. కానీ సిలబస్ అయితే ఆగదు, మూవ్ అవుతూ ఉంటుంది. రావాల్సిన వాళ్ళు ఉంటే మీరు ఇమ్మీడియట్గా పిలిపించండి, ఓకే, అర్జెంటుగా పిలిపించండి. ఇక్కడ వచ్చారు కాబట్టి జాబ్ వస్తుంది, మైండ్లో పెట్టుకోండి. వచ్చేసినట్టే ఏమి మనము వర్క్ స్టార్ట్ చేయాలి. టార్గెట్ ఫిక్స్ చేసాం, ఏమి ప్లానింగ్ ఫిక్స్ చేసాం, వర్క్ స్టార్ట్ చేసాం. ఈ రోజు నుంచి ఫస్ట్ డే, ఈరోజు చేయాల్సిన వర్క్ ఈరోజు కంప్లీట్ చేయండి, ఓకే. మీకంటే ఒక ప్లాన్ రాసుకోండి, ఒక నోట్బుక్ పెట్టుకుని నేను ఎన్ని గంటలు చేయాలి, అవన్నీ ఒక ఏం చదవాలి సబ్జెక్ట్, మెటీరియల్ తీసుకోండి. ఇమ్మీడియట్గా వర్క్ బుక్ అంతా వర్కౌట్ చేయండి. ముందు ప్రీవియస్ పేపర్స్ వర్కౌట్ చేయండి. ప్రీవియస్ పేపర్స్లో ఎలా వచ్చింది అది చూడండి. దాన్ని బట్టి మన టెక్స్ట్ బుక్లోకి వెళ్ళండి. టెక్స్ట్ బుక్లో మన మెటీరియల్లో అన్నీ అదే సబ్జెక్టే ఉంటుంది, ఓకే. కాబట్టి మెటీరియల్ చాలా క్వాలిటీ. ఈసారి వర్క్ బుక్ అనేది హై క్వాలిటీ, పేజీ నెంబర్తో సహా ఉంది, ఓకేనా. కాబట్టి ఒకసారి పూర్తిగా చదివేయండి, ఓకేమ్మా. ఆల్ ద బెస్ట్. మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ క్యాంపస్కు మీరంతా కూడా ఇంత సపోర్ట్ చేసినందుకు. ఇంకా కూడా మనకు ఒక 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా ప్రశాంతంగా సార్ వస్తారు, సార్ రాలేదు ఇంకో హాస్టల్ మెయింటైన్ చేస్తారు, ఆ సార్ను పరిచయం చేస్తాను. మేము ఇక్కడ వార్డన్ అలాట్మెంట్ చేస్తాము, మీకు ఆ నెంబర్స్ అని ఇస్తాము. ఏదున్నా కూడా వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. వాళ్ళకి మించిపోతే మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను, ఓకేమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.